నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సమ్రీన్. ఈ రోజు మనతో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, చంద్రబాబు గారికి అయోధ్య రామ మందిర్ ఆహ్వానం వచ్చింది. తెర వెనకాల మోదీ గారు ఉన్నారన్నట్టు మనం సమాచారం. ఈ అంశానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? అంటే అయోధ్య రామ మందిరం ఈ నెల 22న విగ్రహ ప్రతిష్ట, అలాగే గ్రాండ్గా ఓపెనింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా పీఠాధిపతులు, మఠాధిపతులు, అలాగే కొంతమంది ప్రముఖమైన సాధువులకి వాళ్ళకి ఆహ్వానం ఉంది. అందరూ ఒకేసారి వస్తే సెక్యూరిటీ రీజన్స్ కూడా ప్రాబ్లం ఉంటుంది అనుకున్నారు. అందుకే ప్రముఖుల్ని పిలిచేగా ఉంది. అంటే ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఇలాంటి ప్రముఖుల్ని వస్తున్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి చాలా ఉత్సాహంగా ఉన్నారు. మొన్న అయోధ్య నగరంలో కూడా కొంతమంది లిమిటెడ్గా ఉన్న కొంతమంది ఇళ్ళకి రాముని అక్షింతలు ఇస్తూ ఆహ్వానం పలికారు. సో ఇప్పుడు అంతమందికి కాదు, ఒకేసారి అంతమందికి వస్తే ఇబ్బంది అవుతుంది. అక్కడ ఫెసిలిటీస్ విషయంలో కానీ, సెక్యూరిటీ రీజన్స్ కానీ, ఈ మరీ ఇతర కారణాల వల్ల కూడా అందరికీ పిలవట్లేదన్న నేపథ్యంలో చంద్రబాబు గారికి అయోధ్య రామ తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ నుంచి ఆహ్వానం వచ్చింది. అంటే ఇప్పుడు ఆహ్వానం వచ్చిందంటే మెయిన్ లీడర్స్కి ఆహ్వానం వెళ్తుంది. అందరికీ కాకపోయినా ముఖ్యమైన అంటే ప్రతిపక్ష నేత, ప్రధానమంత్రి, రాష్ట్రపతి లేదా బీజేపీ ప్రాంతపాలిత సంబంధించిన ఎక్కడైతే ఏ రాష్ట్రాలు ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన ముఖ్యమంత్రుల వరకు వెళ్ళొచ్చు ఆహ్వానం. లేదంటే రాష్ట్ర ముఖ్యమంత్రి, గవర్నర్ ఒక కీలకం 1 or 2 వరకే వెళ్తుంది. బట్ ఇక్కడ చంద్రబాబు గారికి కూడా రావడం వెనుక రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. జనరల్గా ఏమనుకుంటారంటే చంద్రబాబు గారికి నేషనల్ లీడరు ఆ స్థాయి ఉన్న ఇమేజ్ ఉంది, ఓకే. అంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. తర్వాత ఎన్డీఏల కూటమిలో కూడా, అంటే బీజేపీ గవర్నమెంట్ ఉన్న ఎన్డీఏల కూటమిలో కూడా కన్వీనర్గా ఉన్నారు. మంచి ఇమేజ్ ఉన్న పర్సన్ అని ఇస్తే ఇవ్వచ్చు. కానీ ఈ సందర్భంలో ఇవ్వడం వల్ల ఏమనిపిస్తుందంటే ఇది ఖచ్చితంగా దీని తెర వెనుక బీజేపీ హస్తం ఉందన్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ఆంధ్రాలో టీడీపీ తెలంగాణ అలయన్స్ మీద ఉంటున్నప్పుడు నెక్స్ట్ మొన్న ఆయన వేరే కర్నూలు కూడా రాయలసీమ వచ్చినప్పుడు ఒక ఐఆర్ఎస్ వాళ్ళు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేయడానికి వచ్చినప్పుడు కూడా ఆయన కొంత సర్వే చేపించుకుంటున్నారు. అక్కడ కూడా టీడీపీ జనసేన మేనియానే ఆ గాలి బాగా వీస్తుంది. వైసీపీకి అంత సీన్ లేదు. సో ఇకపై టీడీపీ వాళ్ళతోనే కలిసి వెళ్ళాలనే ఉద్దేశంతో బీజేపీ వెనక నుంచి పావులు కదుపుతుంది. టీడీపీ జనసేనతో ఖచ్చితంగా కలవాలని, వాళ్ళతో కలిసి పోటీ చేయాలని, లేదా ఒకవేళ వాళ్ళు ఎన్నికలు అయిపోయాక గెలిచిన తర్వాత అత్యధిక పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంటే కనుక వాళ్ళని మరలా ఎన్డీఏ కూటమిలో చేర్చుకోవాలని. ఎందుకంటే బీజేపీకి సెంట్రల్లో గవర్నమెంట్ అనేది మెయిన్. రాష్ట్రాల్లో గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా అందరికీ సుప్రీం కేంద్రం కాబట్టి కేంద్రంలో పవర్ ఉంటే అన్ని రకాలుగా మనకి పనులు అవుతాయనే ఉద్దేశంతో బీజేపీ సెంట్రల్లోనే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తుంది. సో ఇన్ కేసు వాళ్ళకి ఎంపీ స్థానాలు తగ్గే ఆప్షన్ ఉన్నట్లయితే ఏవైతే ప్రాంతాల వారీగా కొన్ని ప్రాంతీయ పార్టీలు ఉన్న నేపథ్యంలో వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకోవాలి ఇన్ కేస్ ఆఫ్. ఎందుకంటే వరుసగా 2 సార్లు బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది, 10 ఏళ్ళుగా గవర్నమెంట్ ఉంది కాబట్టి 3వసారికి ఎంతో కొంత వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకత వచ్చినప్పుడు ఇన్ కేసు వాళ్ళకి మెజార్టీ ఏదైతే ఉన్నాయో ఆ సీట్లు తగ్గే అవకాశం ఉన్నప్పుడు ప్రాంతాల వారీగా ఏవైతే కొన్ని రాష్ట్రాల్లో పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలనైనా గెలిపించుకొని ఆ పార్టీల ద్వారా సపోర్ట్ తీసుకోవాలి. బట్ అల్టిమేట్గా సెంట్రల్లో గవర్నమెంట్ ఫామ్ చేయాలనేది బీజేపీ అల్టిమేట్ గోల్ అది. సో కాబట్టి టీడీపీ జనసేన ఎలాగో ఆ మేనియా వీస్తుంది. ఆంధ్రాలో 25 ఎంపీ స్థానాలు గాను ఎంత లేదన్నా 18 నుంచి 20 స్థానాల వరకు ఈ రెండిటికి కంబైన్డ్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వదులుకోవడానికి ఇష్టం లేక వీళ్ళతో కలిసి వెళ్ళడానికే మరలా ఎన్డీఏ కూటమిలో ఒకప్పుడు టీడీపీ ఉంది కాబట్టి ఆ టీడీపీని మళ్ళీ కలుపుకోవడానికి చూస్తుందని వార్తలు వస్తున్నాయి. కాబట్టి చంద్రబాబు గారు మెయిన్ లీడర్ అయినా, నేషనల్ లెవెల్ లీడర్ అయినా కానీ ఆయనకి ఆహ్వానం వెళ్ళిందంటే ఖచ్చితంగా విశ్లేషకులు ఈ విధంగానే మాట్లాడతారు. అంటే నేను చెప్పిందనే కాదు, చాలా మంది రాజకీయ విశ్లేషకులు కూడా ఎలా మాట్లాడుతున్నారంటే 2014 టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2014 అంటే 18-19 గవర్నమెంట్ అయిపోయే టైంకి నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చే ముందు చంద్రబాబు గారు సీరియస్ గానే ఫైట్ చేశారు బీజేపీతో. చాలా వరకు విమర్శలు చేయడము, బీజేపీ స్పెషల్ ప్యాకేజ్ ప్రకటించలేదని, స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదని, కొన్ని రావాల్సిన ప్రాజెక్టులు ఇవ్వలేదని దీని మీద విస్తృతంగానే ఆయన పోరాటం చేశారు. మరోవైపు వైసీపీ కూడా టీడీపీని, చంద్రబాబు గారిని ఫుల్గా రెచ్చగొట్టేలా మాట్లాడింది. మీరు ఇంకా ఎన్డీఏ కూటమి కాబట్టి రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఏం అడగట్లేదు, పట్టించుకోవట్లేదు, నెక్స్ట్ మా ప్రభుత్వం వస్తే మేము చూపిస్తామన్నట్టుగా వైసీపీ మాట్లాడటం
ఓవరాల్ గా చంద్రబాబు గారు కొద్దిగా సీరియస్ గానే ట్రై చేయడం, అక్కడెక్కడో చెడిందని కూడా మనం కొన్ని వార్తలు చూసాం. చంద్రబాబు గారు కేవలం బీజేపీతో ఉన్న సత్సంబంధాలు కొంత దూరం అయిన నేపథ్యంలో చంద్రబాబు గారికి అది కొద్దిగా ఇబ్బంది కలిగించింది అని కూడా మనం కొన్ని వార్తల్లో చూసాం. సో మరలా ఇప్పుడు చంద్రబాబు లాంటి వ్యక్తిని మళ్ళీ కలుపుకోవాలని చూస్తోంది బీజేపీ. కాబట్టి తెర వెనుక ఆ శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏదైతే ఉందో దాని వెనుక మోదీ గారి హస్తం ఉండే ఉంటుంది. మోదీ గారు కాకపోయినా బీజేపీ అధిష్టానం పెద్దల హస్తం ఉంది. అందుకే చంద్రబాబు గారికి స్పెషల్ గా ఈ ఆహ్వానం వెళ్ళింది అన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. మేబీ అయినా అయిండొచ్చు, ఎందుకంటే రాజకీయాల్లో ప్రతిదీ కూడా కలుపుకుపోయే తత్వమే ఉండాలి. ఎడమొహం పెడమొహంలా ఉంటూ ముఖం మీద తిట్టేసి వాడు వీడి అని కాదు. ఎందుకంటే ఏ రాజకీయమైనా అందరూ చెప్పేది నేను మరలా చెప్తున్నా, శాశ్వత శత్రుత్వం ఉండదు, శాశ్వత మిత్రుత్వం ఉండదు. ఆ క్షణానికి మిత్రులుగా ఉంటారు, ఆ క్షణానికి శత్రువులు అవుతారు. బద్ద శత్రువులు కూడా మిత్రులు అయ్యే ఛాన్స్ ఉంటుంది. అక్కడ రాజకీయంగా వాళ్ళు కలిస్తే లబ్ధి పొందుతారు, లేదా పదవి దక్కించుకోవచ్చు, ప్రభుత్వాన్ని ఫామ్ చేయొచ్చు అనుకునే సందర్భం వచ్చినప్పుడు ఎంత బద్ద విరోధులైనా కలిసే అవకాశం ఉంటుంది. చాలా సందర్భాలు అలా జరిగాయి మన దేశంలో. సో ప్రజాస్వామ్యంలో ఎట్లాంటి సహజం. అయితే ఇప్పుడు పర్టికులర్ గా చంద్రబాబు గారికి సెక్యూరిటీ రీజన్స్ కానీ లేదంటే ప్రముఖమైన నాయకుల్ని కొద్ది మందిగా పిలుస్తున్నాను అనుకుంటున్న ఈ శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏదైతే ఉందో దాని నుంచి పర్టికులర్ గా బాబు గారికి ఆహ్వానం వెళ్ళడం ఖచ్చితంగా బీజేపీ హస్తం ఉందనే అనుమానాలు వస్తున్నాయి. మేబీ ఉండొచ్చు, తప్పేం లేదు కదా. రాజకీయంలో అందరినీ కలుపుకుపోవాలి, వీళ్ళ అవసరం వాళ్ళకుంది, వాళ్ళ అవసరం వీళ్ళకుంది. రేపు పొద్దున టీడీపీ గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, ఏపీ స్టేట్ కి అవసరమైన స్పెషల్ ప్యాకేజ్, స్పెషల్ స్టేటస్ గురించి మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ ఒకవేళ వస్తే వాళ్ళ నుంచి అడిగి తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా ఆ సయోధ్య, ఆ స్నేహబంధం, సన్నిహిత ఉంటే కదా అవుతుంది. లేదంటే అవదు. కాబట్టి బాబు గారు కూడా యాక్సెప్టెన్స్ చేస్తారు. అంతే, అదే రాజకీయం. ఊరికే బయటపడిపోయి ఓపెన్ అయిపోయి ఎడమొహం పెడమలో పెట్టేసి నానా బూతులు తిట్టేసి ఇప్పుడు కొంతమంది ఏపీలో మంత్రులు తిడుతున్నట్టుగా అలా తిట్టకూడదు. రాజకీయం అంటే లోపల ఎంత పగా కక్ష ఉన్నా బయటికి మాత్రం నవ్వుతూ పలకరించాలి, నవ్వుతూ చేయాలి. అవసరమైనప్పుడు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలుసుకోవాలి. అదే రాజకీయం. సో మేబీ పిలిచినా తప్పేం లేదు, ఈయన వెళ్ళడం కూడా తప్పేం లేదు. ఎందుకంటే చాలా ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టులో ఎన్నో ఏళ్ల తర్వాత నానుతూ వాయిదాలు పడుతూ ఎట్టకేలకు అయోధ్య రామ మందిరం గెలుచుకోవడం, దాన్ని గెలిచిన 1 year లోనే బాగా కట్టడం, కొన్ని కోట్లు పెట్టి కడుతున్నారు, గ్రాండ్ ఓపెనింగ్ అవుతుంది. సో అలాంటి కార్యక్రమం వెళ్ళడానికి కూడా అదృష్టం ఉండాలి. ఈయనకి అదృష్టం దక్కింది అనుకుంటున్నాను. అది అందులో రాజకీయం కూడా పులుముతున్నారు. రెండు అయిపోతాయి.